ఎమ్మెల్యే చింతమనేని మరో వినూత్న సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏడాది కాలంలో చనిపోయిన 6,000 మంది కుటుంబాల కోసం కుటుంబంలో సభ్యుడిగా ముందడుగు వేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారితో సరదాగా ముచ్చటించారు. పండుగ కానుకగా స్వీట్లు అందించారు. అందరూ సంతోషంగా సంక్రాంతిని జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలో ఏ కుటుంబంలో అయితే ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబ సభ్యులందరినీ పిలిచి సుమారుగా 4,000 మంది కుటుంబ సభ్యులకి పండుగ సందర్భంగా అరిసెలు, స్వీట్ హార్ట్ కూడా పంచిపెట్టడం జరిగింది. సార్, దాదాపుగా మీ నియోజకవర్గంలో సరికొత్త సాంప్రదాయానికి తెరలేపారు కదా, మీరు ఏమంటారు, ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా సంతృప్తిగా ఫీల్ అవుతున్నా. వాళ్ళకి ఇచ్చింది డబ్బులతో పోల్చుకోలేము. ఒక ప్రేమతో, ఒక ఆప్యాయతతో మా కూటమి నాయకులందరూ కలిసి కష్టపడి మరి డ్వాక్రా మహిళలతో వాళ్ళ సహకారం తీసుకుని వండించడం జరిగింది, పంపిణీ చేయడం జరిగింది. దాంట్లో భాగస్వాములైనటువంటి డ్వాక్రా మహిళలకి, సీసీలకి, సిఏలకి, ఆ ఏపీఎంలకి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడుతూ అధికారులు పరుగులు పెట్టిస్తుంటారు. అటువంటి అధికారులకి సంక్రాంతి సందర్భంగా కూడా వాళ్ళకు కూడా స్వీట్ హార్ట్ ఇచ్చారు కదా, ఎలా? పరుగులు పెట్టించడం అంటే ప్రజల యొక్క సమస్యలను తీర్చడంలో అధికారులు పరుగులు పెట్టి శరవేగంతో పనిచేయాలి. అదేవిధంగా చూసేటప్పుడు అధికారులు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే భావించాలి. ఆ ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా చూసుకుంటే చింతమనేని ప్రభాకర్ సరికొత్త సాంప్రదాయానికి అయితే తెరలేపారు. ఎప్పుడు లేని విధంగా నియోజకవర్గంలో చనిపోయిన కుటుంబాలకు అదే రకంగా వాళ్ళకి ఒక చిన్న సంతోషాన్ని ఇచ్చే విధంగా స్వీట్ హార్ట్ ఇవ్వడం, అదే రకంగా ఎప్పుడు నిరంతరం అధికారులను పరుగులు పెట్టిస్తూ వెనకాలండి ప్రజల సమస్యలపై పోరాటం చేసే ప్రభాకర్ ఈసారి అధికారులు కూడా దగ్గర పిలిపించుకుని వారికి చాలా చక్కగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కూడా స్వీట్ హార్ట్ ఇవ్వడం అనేది చాలా మంచి శుభపరిణామం కూడా అందరూ కూడా పేర్కొంటున్నారు. ఇదే కూడా పరిస్థితి. దుగ్గిరాల నుంచి శ్రీనివాస్తో రాంబాబు, 1990. 2 తెలుగు రాష్ట్రాలకు సాగునీరు, తాగునీరు అందిస్తారు.